వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం మనం 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 6 ఈ పాఠ్య పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. కొంతమంది దగ్గర తెలుగు పాఠ్య పుస్తకాలు లేకపోవచ్చు, కొంతమంది మెటీరియల్స్ మాత్రమే కొనుక్కొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. పాఠ్య పుస్తకాలు అనేవి కొంతమంది దగ్గర లేకపోవచ్చు. ఉన్న పాఠ్య పుస్తకాల నుంచి ఏ ఏరియా నుంచి ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు ఎలా వస్తాయి అన్న విషయం తెలియకపోవచ్చు. కాబట్టి అటువంటి వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా పాఠ్య పుస్తకాలని మీకు అందుబాటులోకి తీసుకువస్తున్నాను. అంతేకాకుండా ఈ పాఠ్య పుస్తకాల నుంచి ప్రశ్నలు ఎక్కడి నుంచి ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎలా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, ఈ అంశాలు కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ముందుకి వెళ్ళిపోదాం. మొదటి వీడియో పుస్తక పరిచయంలో భాగంగా విషయ సూచిక అందించాను. చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి. మొదటి వీడియో పరిచయం అన్నటువంటి వీడియోలో పాఠం, ఆ పాఠం యొక్క ప్రక్రియలు, అంటే మొత్తం 12 పాఠాలు, వీటి ప్రక్రియలు, వీటి ఇతివృత్తాలు, కవి పరిచయాలు, వీటి గురించి క్షుణ్ణంగా ఒక వీడియో చేశాను మొదటి వీడియోలో. చూడని వారు ఉంటే చూడండి. ఇక సెకండ్ వీడియోలో అమ్మ ఒడి పాఠ్యభాగంని మీకు నేను అందించడం జరిగింది. చూడని వారు ఉంటే చూడండి, క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే అమ్మ ఒడి పాఠం తర్వాత 3వ వీడియో తృప్తి పాఠ్యభాగంని మీకు అందించాను. 3వ వీడియోలో తృప్తి పాఠ్యభాగాన్ని మీకు నేను అందించాను. ఇప్పుడు 4వ వీడియోలో 3వ పాఠం మా కొద్దీ తెల్లదొరతనం పాఠంని అందిస్తున్నాను. ఇది 6వ తరగతి తెలుగు వాచకం నుంచి 4వ వీడియో. ఈ వీడియోలో మా కొద్దీ తెల్లదొరతనం అన్న ఈ వీడియోని మీకు నేను అందిస్తున్నాను, ఈ పాఠంని అందిస్తున్నాను. మొదటగా ఉద్దేశం, పాఠ్యభాగం యొక్క ఉద్దేశంని తెలుసుకుందాం. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇది మనకు తెలిసిన విషయమే. స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. బిట్టు మనకు రావచ్చు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంని గేయ రూపంలో అందించినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మా కొద్దీ తెల్లదొరతనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక బిట్టు ఉంది. ఇది బిట్టు ఎలా వస్తుంది, జవాబు ఎలా గుర్తించాలి అన్నది మీకు నేను చెప్పాను ఉద్దేశం నుంచి. ఇప్పుడు గరిమెల్ల సత్యనారాయణ కవి పరిచయం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం యొక్క కవి గరిమెల్ల సత్యనారాయణ. ఈయన కాలం ఇక్కడ ఉంది చూడండి. ముఖ్యంగా సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 1893 నుంచి 1952 ముఖ్యంగా సంవత్సరాలు. ఓకే, 1893 జూలై నుంచి 1952 డిసెంబర్ వరకు ఆయన ఉన్నారు. సంవత్సరాలు, నెలలు గుర్తుపెట్టుకోండి. తేదీలు మీకు గుర్తుంటే సంతోషం, లేదు అన్నప్పుడు సంవత్సరాలు, నెలలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా జన్మస్థలం మీద బిట్ అనేది రావచ్చు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట తాలూకా గోనిపాడు గరిమెల్ల సత్యనారాయణ గారి జన్మస్థలం. ఓకే, గరిమెల్ల సత్యనారాయణ గారి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామం. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, కవి మరియు రచయిత. ఇకపోతే చూడండి, రచనల మీద కంపల్సరీగా బిట్లు అనేవి వస్తాయి. ఒకసారి చూడండి, ఫోకస్ పెట్టండి. 1921లో స్వరాజ్య గీతములు వెలువరించారు. స్వరాజ్య గీతములు 1921. ఎప్పుడండి? 1921. 1921వ సంవత్సరంలో 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతముల్ని వెలువరించారు. బిట్టు మనకు రావచ్చు. 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతముల్ని వెలువరించిన వారు క్రింద వారిలో ఎవరు? జవాబు గరిమెల్ల సత్యనారాయణ అని జవాబు గుర్తిస్తాం. తర్వాత 1923వ సంవత్సరంలో హరిజనుల పాటలు వెలువరించిన వారు ఎవరు అని బిట్ అనేది రావచ్చు. హరిజనుల పాటలు అనగానే మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
కుసుమ ధర్మన్న గారు అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. 1923లో హరిజనుల పాటలను వెలువరించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గరిమెల్ల సత్యనారాయణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1926వ సంవత్సరంలో ఖండకావ్యాల్ని వెలువరించారు. ఖండకావ్యాలు చూడండి, సంవత్సరంతో సహా గుర్తు పెట్టుకోండి. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు వీటిని వెలువరించారు. భక్తి గీతములు, బాల గీతములు కూడా రాశారు. దండాలు చూడండి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో గత టెట్లో మనం చూసాం, ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్గా వస్తున్నాయి. మొత్తం కాన్సెప్ట్ మీద బిట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు ఇక్కడ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, మొత్తం కాన్సెప్ట్ మీద అవగాహనతో ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లాస్ట్ టెట్లో మీకు అందరికీ కూడా అనుభవమే, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. కాబట్టి గరిమెల్ల సత్యనారాయణ గారి మొత్తం రచనల మీద ఒకే బిట్ అడగొచ్చు, ఒకే బిట్లో మొత్తం రచనలు అడగొచ్చు. గరిమెల్ల సత్యనారాయణ గారి రచనల విషయంలో సరికానిది ఏది లేదా సరైనటువంటి అంశం ఏది గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. 1921లో స్వరాజ్య గీతముల్ని, 1923లో హరిజనుల పాటల్ని, అలాగే 1926వ సంవత్సరంలో ఖండకావ్యాల్ని ఈయన వెలువరించారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళే వరకు పదే పదే చదువుతూ ఉండండి, వీడియో చూస్తూ ఉండండి. చూడండి, ఇప్పుడు మనం వీడియో చూస్తున్నాం, ఈ పాఠం గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేసిన వెంటనే ఈ పాఠంలోని బిట్లన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఎన్నాళ్ళు గుర్తుంటాయి? మహా అయితే ఒక వారం రోజులు గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం. మర్చిపోకూడదంటే మళ్ళీ వారం రోజుల తర్వాత ఒకసారి ఈ వీడియో ప్లే చేయాలి. ఎప్పుడు ప్లే చేస్తారు? చూడండి, మొదటిసారి వీడియో ప్లే చేసినప్పుడు మీరు ఏకాంతంగా చక్కగా వీడియోని వినండి. ఏకాంతంగా ఉండాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. చక్కగా ఏకాంతంగా వీడియో వింటూ ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా మీ నోట్స్లో రాసుకోండి. కంపల్సరిగా నేను మెటీరియల్ ప్రొవైడ్ చేసినా, నేను ఏం చేసినా మీకంటూ ఒక నోట్స్ అనేది, సెల్ఫ్ నోట్స్ అనేది ఒకటి ఉండాలి. అది కాంపిటేటివ్ ఆస్పిరెంట్ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే సొంత నోట్స్ని కలిగి ఉండడం. 1921లో స్వరాజ్య గీతములు వెలువరించారు. అంటే ఏమైతే కొన్ని పాయింట్లు మేము చెబుతున్నామో అవి మీ నోట్స్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1921లో స్వరాజ్య గీతముల్ని, 1923లో హరిజనుల పాటల్ని, 1926లో ఖండకావ్యాల్ని గరిమెల్ల వారు వెలువరించారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటు భక్తి గీతాలు, బాల గీతాలు రాశారు. దండాలు దండాలు భరతమాత, దండాలు దండాలు భరతమాత అన్న గేయం, మా కొద్ది తెల్లదొరతనం అన్న గేయం, ఈ రెండు గేయాల రచయిత గరిమెల్ల సత్యనారాయణ గారు అని జవాబు గుర్తించాలి. దండాలు దండాలు భరతమాత అనే గేయంతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే గరిమెల్ల సత్యనారాయణ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల సత్యనారాయణ. ఓకే, ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. మీకు చెప్తున్నా కదా, మొదటిసారి మీరు వీడియో సింగిల్గా కూర్చొని, ఏకాంతంగా కూర్చొని వీడియో చాలా జాగ్రత్తగా వింటూ మెయిన్ పాయింట్లన్నీ కూడా నోట్స్లో రాసుకోండి. దాని తర్వాత వారం రోజుల తర్వాత ఈ చాలా పాయింట్లు మనం మర్చిపోయి ఉంటాం. మళ్ళీ వాటిని రీకాల్ చేసుకోవాలి. ఎక్కడ రీకాల్ చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడు, లేదా బస్ స్టేషన్లో ఉన్నప్పుడు, లేకపోతే పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు, లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టైం అనేది వృధా అవుతుంది అని మీకు అనిపించినప్పుడు, అలాంటప్పుడు ఈ వీడియోని మళ్ళీ మనం చూడాలి. మనం మొబైల్ చూసిన వెంటనే మనం చేసే పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసండి, పనికి మాలినవన్నీ కూడా చూస్తాం. అక్కడ సోషల్ మీడియా అన్నాక ఎవడెవడు ఏమేమి పోస్టులు పెడతా ఉంటాడు. ఎవడి యూట్యూబ్ బిజినెస్ వాడది, అర్థమవుతుందా? ఇన్స్టాగ్రామ్లు,
తర్వాత ఇవి అవి వాట్సాప్లు, చిట్ చాట్లు, ఇవి అవి అన్నీ అయిపోయిన తర్వాత చివరికి యూట్యూబ్లోకి వస్తాం. అది మనం చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్. మీకు టైం దొరికింది అన్నప్పుడు ఏ పాఠం అనేది మీరు ఇప్పుడు ఏకాంతంగా వింటున్నారు. మళ్ళీ అలాంటి సందర్భంలో ఎక్కడో ఉండేటప్పుడు మళ్ళీ ఈ వీడియోని ఒకసారి ప్లే చేయండి. ప్లే చేసి వినండి. ఏకాంతంలో ఉన్నప్పుడు కొత్త వీడియోలు ప్లే చేయండి. అలా కాకుండా ఏదో పనిలో ఉండేటప్పుడు, బయట ఉండేటప్పుడు, పబ్లిక్ ప్లేస్లో ఉండేటప్పుడు కొంచెం అవకాశం ఏమైనా దొరికితే పాత వీడియోలు రిపీట్ చేస్తూ ఉండండి. ఒకసారి రీకాల్ చేసుకుంటూ ఉండండి సబ్జెక్ట్ మర్చిపోకుండా. వారానికో 10 రోజులకో ఒకసారి చూస్తూ ఉండండి. అది మనం ప్రతి దగ్గరికి నోట్స్ అనేది చేతిలో పట్టుకుని వెళ్ళాం కదా. అన్ని సందర్భాల్లో నోట్స్ అనేది మన చేతిలో ఉండదు కదా. అలాంటప్పుడు ఈ వీడియోలు ప్లే చేసుకుని చూసుకోండి. ఇకపోతే ఇది కవి పరిచయం. ఇప్పుడు గేయం. గేయం నుంచి బిట్స్ ఎలా వస్తాయి చూద్దాం. మా కొద్ది తెల్లదొరతనము దేవ, మా కొద్ది తెల్లదొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే ఈ పంక్తులు ఎవరు రచించారు అని బిట్ అనేది రావచ్చు. ఈ పంక్తుల్ని రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే గరిమెల్ల సత్యనారాయణ గారు అని జవాబు గుర్తిస్తారు. ఇకపోతే చూడండి, 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి. 12 దేశాలు పండుచున్నా కానీ పట్టెడన్నమే లోపమండి అని వాపోయిన వారు క్రింద వారిలో ఎవరు అని బిట్టు వస్తే గరిమెల్ల సత్యనారాయణ గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి అని ఆవేదన వ్యక్తం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే గరిమెల్ల సత్యనారాయణ అని జవాబు గుర్తిస్తారు. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు అని పలికిన వారు ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. ఎవరిని ఉద్దేశించి పలికారు? బ్రిటిష్ వారిని ఉద్దేశించి పలికారు. ఓకే, ఇలా బిట్లను ఇలా రావచ్చు. లేకపోతే పంక్తులు ఇచ్చి ఈ పంక్తుల్ని సరైన వరుస క్రమంలో గుర్తించమంటాడు. ఓకే, ముందు నోటి మట్టి గొట్టపోతాడు, తర్వాత ఉప్పు ముట్టుకుంటే దోషమండి, పట్టెడన్నమే లోపమండి, 12 దేశాలు పండుచున్న కానీ ఇలాగా రివర్స్లో ఇస్తాడు. ఇటు నుంచి అటు నుంచి ఇటు ఈ పంక్తులు అనేవి జంబులింగ్ చేసి ఇస్తాడు. సో పంక్తుల్ని సరైన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి అంటాడు. అలా బిట్ అడిగితే అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఒకసారి చూడండి, ఇక్కడ మొదటి పంక్తిలో 12 దేశాలు రావాలి. మొదటి పంక్తిలో 12 దేశాలు రావాలి. రెండో పంటలో పట్టెడు అన్నము రావాలి. మూడో పంక్తిలో ఉప్పు రావాలి. నాలుగో పంక్తిలో నోట్లో మట్టి గుర్తు రావాలి. తర్వాత ఐదో పంక్తిలో కుక్కలతో పోరాటం. ఇది మొదటి పంక్తి 12 దేశాలు, రెండో పంక్తి పట్టెడన్నము, మూడో పంక్తి ఉప్పు, నాలుగో పంక్తి నోట్లో మట్టి, ఐదో పంక్తి కుక్కలతో పోరాటం. ఇది ఇలా అన్ని క్రింద ఆప్షన్లో ఉంటాయి కదా, జస్ట్ వాటిని రికగ్నైజ్ చేయగలిస్తే చాలు. మనం పదాలు ఆధారంగా రికగ్నైజ్ చేస్తే చాలు. ఇకపోతే ఇక్కడ చూడండి, ధనము కోసము వాడు దారి చేసుకుని కళ్ళు సారా అమ్ముతాడు అని పలికిన వారు ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. మాదు మూట ముల్లెలు దోచినాడు, ఆలిమెల్లో పుస్తలు తెంచుతాడు అని పలికిన వారు ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. ప్రశ్నలు మీకు చెబుతున్నాను, ప్రశ్నలు మరియు జవాబులు మీకు చెబుతున్నాను. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేస్తాడు అని పలికిన వారు ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ వరుస క్రమం, పంక్తుల యొక్క వరుస క్రమం. ధనము, మొదటి పంక్తిలో ధనం రావాలి. రెండవ పంక్తిలో కళ్ళు సారా రావాలి. మూడో పంక్తిలో మోటా ముల్లే పదం రావాలి. నాలుగో పంక్తిలో ఆలిమెల్ల పుస్తెలుతాడు. చివరి పంక్తిలో కళ్ళల్లో దుమ్ము కొట్టిపోవటం. ఇవి పదం ఆధారంగా పంక్తులు గుర్తించండి. ఏ పంక్తి తర్వాత ఏ పంక్తి అనేది, ఈ పంక్తులన్నీ కూడా మీరు కంఠస్థ చేయక్కర్లేదు. జస్ట్
మొదటి పంక్తిలో ధనము, తర్వాత పంక్తిలో కళ్ళు సారా, తర్వాత పంక్తిలో మోటా ముల్లె, తర్వాత పంక్తిలో ఆలెమెల్ల పుస్తులు, చివరి పంక్తి కళ్ళల్లో దుమ్ము. అది ఈ పదాల ఆధారంగా పంక్తుల్ని మీరు అమర్చండి వరుస క్రమంలో అడిగితే. ఇకపోతే గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దు అంటాడు అని పలికిన వారు ఎవరు? బ్రిటిష్ వారిని ఉద్దేశించి గరిమెల్లి సత్యనారాయణ గారు పలికారు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు అని పలికిన వారెవరు? గరిమెల్లి సత్యనారాయణ. అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట అని పలికిన వారు ఎవరు? గరిమెల్లి సత్యనారాయణ. ఓకే, చూడండి. గాంధీ టోపీ పెట్టి, ఇక్కడ పంక్తుల వరుస క్రమం. మొదటి పంక్తి గాంధీ టోపీ, రెండవ పంక్తి రావద్దు, మూడవ పంక్తి రాట్నం, నాలుగవ పంక్తి టోపీ, చివరి పంక్తి రాజద్రోహం. ఓకే, ఇవి పదం బట్టి పంక్తుల వరుస క్రమం గుర్తించండి. ఇక్కడ రాజద్రోహం అంతా బ్రిటిష్ వాడి దృష్టిలో ఎందులో ఉన్నది అని గరిమెల్ల వారు అంటున్నారు అని బిట్టు వస్తే జవాబు రాట్నం అని గుర్తించాల్సి ఉంటుంది. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజద్రోహమంతా రాట్నంలో ఉంది అంటాడు. ఓకే, ఇక 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు, మమ్ము పాట పాడవద్దంటాడు, తనను దాటి వెళ్ళవద్దంటాడు అని పలికిన వారెవరు? గరిమెల్లి సత్యనారాయణ గారు బ్రిటిష్ వారి పరిపాలనను ఉద్దేశించి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 144 తర్వాత మాట్లాడొద్దు, తర్వాత పాట వద్దు, తర్వాత దాటి వెళ్ళొద్దు. ఇవి పదాలు వరుస క్రమం. 144 మాటలాడవద్దు, పాట పాడొద్దు, దాటి వెళ్ళొద్దు. ఇవి వరుస క్రమం. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు, వాడి తాతగారి ముల్లే, వాడి యొక్క తాతగారి ముల్లే. ముల్లే అంటే ధనం మూట, మూట. ముల్లే అంటే అర్థము మూట. ముల్లే అర్థం ఏంటండి? ముల్లే యొక్క అర్థము మూట. వాడి తాతగారి ముల్లే దాచిపెట్టినట్లు ధాటి చేస్తాడి దేశమున అని పలికిన వారెవరు? గరిమెల్లవారు. పోరాటమాడుతాడు పైన మోమాటము పడతాడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు అని పలికిన వారు గరిమెల్లి సత్యనారాయణ. ఇది సారాంశం. ఓ దేవా, భారతీయులమైన మా మాన ప్రాణాలను తీయటానికై అదును కోసం చూసే తెల్లవారి పరిపాలన మాకు వద్దే వద్దు. పలు దేశాలలో పంటలు పండుతున్నాయి, కానీ పట్టెడన్నానికి నోచుకోలేకపోతున్నాం. ఉప్పును ముట్టుకుంటే పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కుక్కలకు వేసే అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీర్చుకోమంటున్నారు. ధన సంపాదన కోసం కళ్ళు సారాయి అమ్ముతున్నారు. ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు. భార్యల మెడలలో తాలిబొట్లు ఉండనీయటం లేదు. మా కళ్ళు గప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు. గాంధీ టోపీ పెట్టుకుని
పాఠశాలకు రావద్దు అంటున్నారు. బడిలో రాట్నం పెట్టవద్దు అంటున్నారు. తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు. రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమకొడుతున్నారు. 144వ సెక్షన్ చీటీని నోటికి తగిలించి మాట్లాడవద్దు అంటున్నారు. స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దు అంటున్నారు. వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దు అంటున్నారు. భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు. వారి తాతలు సంపాదించిన ధనం మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు. అనవసరమైనటువంటి జగడాలు పెట్టుకుంటున్నారు. ఏమాత్రం జంకు లేకుండా, జంకు అంటే భయం, జంకు లేకుండా ఉన్నారు. మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అఘాయిత్యాలు ఆగిపోవాలి అన్నది ఈ పాఠ్యభాగం యొక్క సారాంశం. ఇక్కడ చూడండి, మొదటి సెక్షన్లో అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందనలో భాగంగా అంటే గేయంని రాగయుక్తంగా పాడటం, అభినయించడం, ఇది అవగాహన ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణంలోకి వెళ్తుంది. తర్వాత వాక్యాల్ని పద్యాల్ని వాటిని చదవండి, గేయ పంక్తుల్ని వాక్యాల్ని వాటిని చదవండి, చదివి ఏ పంక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించండి అని చెప్పి అడగడం, ఇది కూడా అవగాహన ప్రతిస్పందన క్రిందకి వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, క్రింది ఖాళీలను సరైన గేయ భావంతో పూరించండి అని అడిగితే ఇది కూడా అవగాహన ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. క్రింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే ఒక పద్యం ఇచ్చి అడిగిన ప్రశ్నలకి జవాబులు రాయమన్నా, లేదా ఒక కవిత ఇచ్చి ఇలాగా ప్రశ్నలకు జవాబులు రాయమని చెప్పి అడిగినా ఇది అవగాహన ప్రతిస్పందన విభాగం క్రిందకి వస్తుంది. ఓకే, ఇకపోతే బిట్ ఎక్కడి నుంచి రావచ్చు మనకి. ఏమి మహిమంబు గలదో నీ నామందు, బాపు అని పేరు వీణుల బడిన ఎంత అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే నాలం కృష్ణారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నిలువునను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు అని పలికిన వారు క్రింది వారులు ఎవరు? జవాబు నాలం కృష్ణారావు. సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనయడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చుడు వేరొక్క మాట గలదే అని పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే నాలం కృష్ణారావు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి స్టడీ చేయండి. ఈ విధంగా ప్రశ్నలు ఇచ్చి ఒక కవిత లేదా పద్యము లేదా ఒక వ్యాసము ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలు ఇచ్చి వాటికి జవాబులు రాయమని చెప్పి అడిగితే ఇది అవగాహన ప్రతిస్పందన అనే విద్యా ప్రమాణం క్రిందకి వస్తుంది. ఇకపోతే వ్యక్తీకరణ సృజనాత్మకత అన్నటువంటి ఈ విద్యా ప్రమాణంలోకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎస్సే టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. ఇకపోతే భాషాంశాలు అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఏకవచనం బహువచనము, ఇవన్నీ కూడా ఇక్కడ భాషాంశాల కిందకి వస్తాయి. దొరతనము అంటే పాలన, దొరతనము అంటే అర్థము పాలన. కూడు, దొరతనము అంటే పాలన, మరి కూడు అన్న పదానికి అర్థం ఏటి? కూడు అంటే తిండి, కూడు అంటే అర్థము తిండి. లాభం అంటే ప్రాప్తి. ముల్లె అంటే ధనంతో కూడినటువంటి మూట. పర్యాయ పదాలు, సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు. ఇవి ఇలాంటివి కూడా ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వీటి మీద కూడా బిట్టిచ్చేవచ్చు. సమానార్థక పదాలు అనగా పర్యాయ పదాలు. ఇక్కడ చేటు, కీడు ఇవి పర్యాయ పదాలు. తర్వాత రాజు, ప్రభువు పర్యాయ పదాలు.
పోరాటం, యుద్ధం, పర్యాయ పదాలు. వ్యతిరేక పదాలు: కావాలి, వద్దు, మంచి, చెడు, వింటాడు, వినడు. పర్యాయ పదాలు. ఇక్కడ మీరు చూడొచ్చు అక్షర విభాగం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలని 3 విధాలు. వీటికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేసిన. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోండి. టెక్స్ట్ బుక్లో కూడా ఒకసారి చూసుకోండి. ఇవి కూడా ఒకసారి మీరు చూడండి. అచ్చులు 16, హల్లులు 37, ఉభయ అక్షరాలు 3. వాటిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. హ్రస్వాలని వేటిని అంటాము, దీర్ఘాలని వేటిని అంటాము. అంతే. ఎందుకు స్కిప్ చేస్తానంటే ఆల్రెడీ నేను వీడియో చెప్పాను. ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఆల్రెడీ వీడియో చేసినాను. పరుషములు, సరళములు, వగైకులు, అనునాసికాలు, అంతస్తాలు, ఓష్మములు, స్థిరములు, స్పర్శములు, వర్ణోత్పత్తి స్థానములు, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోలు చేసినాను. కాబట్టి ఒకసారి చూడండి మీరు. ఈ దేశం నాకేమి ఇచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని పేర్కొన్న వారు ఎవరు? జవాబు గాంధీ. సమయపాలన. ఈ కథ అంటే ఈ కథనం అనేది జీవన వైవిధ్యాన్ని తెలుపుతుంది, జీవన విద్యని. సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావటం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయిన సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 100:06 జరిపేవారు. ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజు కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారట. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవటం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెప్తూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుంచే సమయపాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో ప్రయాణిద్దాం. నెక్స్ట్ తర్వాత పాఠం సమయస్ఫూర్తి గద్య భాగం. ఈ పాఠంని తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మా కొద్ది తెల్లదొరతనం పాఠంని పూర్తి చేసుకున్నాం. ఈ వీడియో చూడండి, ఏకాంతంగా ఉన్నప్పుడు చూడండి. తర్వాత ఏదైనా మళ్ళీ చెబుతున్నాను, ఏకాంతంగా ఉండేటప్పుడు కొత్త వీడియోలు చూడండి. ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో వాటిలో ఉండేటప్పుడు పుస్తకం చేతిలో లేకపోయినప్పుడు సో చదవాలి టైం పోతుంది అని మీకు అనిపించినప్పుడు ఇటువంటి పాత వీడియోలు అంటే ఒకసారి మీరు చూసినటువంటి వీడియోలు మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండండి. రివిజన్ కొత్త విషయాలలోకి అంటే కొత్త విషయాల జోలికి వెళ్ళకండి. కొత్త విషయాలు మైండ్ మంచి పీస్ఫుల్గా ఉండేటప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు కొత్త విషయాలు చదవండి. పాత విషయాలన్నీ కూడా పబ్లిక్ ప్లేస్లో ఉండేటప్పుడు కాస్త గజిబిజిగా ఉండేటప్పుడు బయట ప్రపంచంలో ఉండేటప్పుడు పాతవి రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఏమాత్రం సమయం దొరికినా కూడా రివిజన్కి యూజ్ అవుతున్నాయి, యూజ్ చేసుకోండి. ఇది ఈ టెక్నిక్ పాటిస్తూ చదువుకోండి. తెలుగు కంటెంట్లో భాగంగా ఈ వీడియోలో మనం 6వ తరగతి తెలుగు వాచకం నుంచి ఏం చెప్పుకున్నాం?
మా కొద్దీ తెల్లజోతనము అన్నటువంటి ఈ పాఠంని చెప్పుకున్నాం. సో తర్వాత మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.